యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే టీవీ పరిచర్య తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఉదయం కూడా యూట్యూబ్లో దీవెనవాణి అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది. అందరూ చూస్తున్నారు, మాకు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన, ప్రోత్సాహం, మీ అమూల్యమైనటువంటి మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మరి ప్రభు ఈ కార్యక్రమాలను నడిపించడానికి సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ప్రార్థనా రిక్వెస్టులు పెడుతున్నారు, అందుని బట్టి వందనాలు. 24 గంటల ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థనా సహాయము చేయాలి అని అనుకుంటే సమస్య ఏదైనా మరి పేరు, ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్టు, ఫోన్ నెంబరు, ఊరు రాసి ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీరు మరి పంపించినా లేకపోతే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినా మరి ప్రేయర్లో కంటిన్యూటీ ఉంటుంది. మరి ఒకరినొకరు ప్రార్థన ద్వారా బలపరుచుకోవడం, కలిసి సువార్తలో ప్రార్థన ద్వారా మనము సహాయకులుగా ఉందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అందు ప్రభువా దీవెనవాణి అనే కార్యక్రమాన్ని దీవెనకరంగా మా పట్ల మా తన ప్రతిరోజు కూడా పెందల కడనే వేకువనే లేచి ప్రభువా నిన్ను మా తన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ధ్యానించడానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు ప్రభు. ఆత్మీయతలో మమ్మల్ని దినదినము ప్రభువ బలపరుస్తూ ఉన్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరిపై దీవెన మాట్లాడండి ప్రభువ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మన ధ్యానాంశము ఏమి అనంటే, దేవునికి ఇష్టమైన మరి వ్యక్తులు, లేకుంటే దేవుడు కోరుకున్నవాడు. మరి ప్రభువుకి ఇష్టమైతేనే మనకు ఆశీర్వాదం, ప్రభు కష్టమైతే ఏం ఆశీర్వాదం ఉంటుంది చెప్పండి. అందువల్ల నేను నీకు విరోధినైతిని అని మాట ఉంది. దేవుడు ప్రేమించేవాడు. మరి మనం ప్రేమించి మనకు ప్రాణం పెట్టాడు, రక్తములికించాడు, గాయమందాడు, మన పాపాల విషయంలో మరణించి సచ్చిని మనల్ని బ్రతికించాడు, మరి జీవాన్ని ప్రసాదించాడు. అలాంటి దేవుడు మనకు ఎందుకు విరోధవుతాడు? అయితే మరి అలా దుఃఖపెట్టామన్నమాట, అలా గాయపరిచామన్నమాట, అలాగూ ప్రభువుని ఆయాస పెట్టామన్నమాట. అందువల్ల ప్రియమైన బిడ్డలారా గమనించండి, అయితే ప్రభు మెచ్చుకునేవారు కూడా ఉన్నారు అన్నమాట, కోరుకునేవారు కూడా ఉన్నారు అన్నమాట. దైవ గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాము. 1 సమూయేలు 16వ అధ్యాయంలో 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొన్నవాడు ఇతడే. దావీదును గురించి ప్రభువు చెప్తున్నాడు ఈ ప్రవక్త అయిన సమూయేలుతో, నేను కోరుకొన్నవాడు ఇతడే, నువ్వు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవిచ్చెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మరి ఒక మాట 7వ వచనం మనం చదువుదాం. 6, 7 వచనాలు చదువుదాం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అని అనుకునెను. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను. ఏలీయాబును చూచి, అనగా దావీదు అన్నగారిని చూచి మరి సమూయేలు అనుకుంటున్నాడు, ఇతనే కాబట్టి ప్రభువు నాకు చెప్పాడు అభిషేకించమని అని అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుని స్తోత్రం. దావీదు అన్నగారే ఏలీయాబు, అంటే యెషై కుమారుడే. అయితే చిన్నవారిని ప్రభు నేను కోరుకున్నవాడు అని అంటున్నాడు.
పెద్దవాడిని ప్రభు ఏమంటున్నాడంటే నేను ఇతను త్రోసివేశాను అన్నాడు. బాగున్నాడు, పైకి బాగున్నాడు, ఎత్తడిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు. అయితే సమయాలు అనుకున్నాడు ఇతనే కాబట్టి ప్రభు నన్ను అభిషేకించమని పంపించాడు. కాదు కాదు కాదు, ఇతడు కాదు, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. ఇతడే కాదు, నేను కోరుకున్నవాడు ఇతడే అని 12వ వచనంలో మనం చూచాం. 16వ అధ్యాయం 12. నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రభు కోరుకున్నవాడు దావీదును కోరుకున్నాడు. ఇక్కడ ఎలీయాబును కోరుకోలేదు. అతను నేను త్రోసివేశాను అన్నాడు. అంటే ఒక అతను త్రోసివేయబడివాడుగా కనపడుతున్నాడు, ఒక అతను ప్రభువుకి ప్రీతికరంగా ప్రభు కోరుకున్నవాడుగా. ఎందుకు కోరుకున్నాడు? తన పని కొరకు, తన సేవ కొరకు, తన ప్రజలను పరిపాలించుట కొరకు, తన చేతిలో వాడుకోవడం కొరకు మరి అతను కోరుకున్నాడు. కోరుకుని ఎందుకు కోరుకుంటాడు? మరి ఒక అతను తోసివేశాను అన్నాడు. ఎందుకు తోసివాడు? పనికిరాడనమాట. ప్రభువుకు పనికి రావాలంటే నీవు అతనికి ఇష్టడుగా ఉండాలి, లేకపోతే నీ యొక్క అలవాట్లు బాగోవాలి, నీ పద్ధతి బాగోవాలి, నీ యొక్క జీవితం బాగోవాలి, నీవు మరి సాక్ష్యం కలిగిన వాడిగా ఉండాలి, నీ హృదయం బాగోవాలి. అంతే తప్ప నువ్వు ఎత్తుగా ఉన్నావు, రంగుగా ఉన్నావు, అందంగా ఉన్నావు, లేకపోతే బాడీ బిల్డింగ్ చేసావు, అది అక్కర్లేదు ప్రభువుకి. అందువల్ల ఈ దినాన్ని మనము ఈ సందర్భంలో మనము ఆలోచన చేస్తున్నాము. ఏమి అని అంటే నేను కోరుకున్నవాడు ఇతడే. ఆ మాట దావీదు యెస్సై కుమారుడు అంటే మనకందరూ తెలుసు. మరి దేవుడు కోరుకున్నవాడు దావీదు. అయితే దేవుడు ఒకరిని కోరుకున్నాడు, ఒకరిని త్రోసివేసినాడు. గమనించండి. మరి అందులో మనకు పాఠం ఉన్నది. దేవుడు దావీదును ఎందుకు కోరుకున్నాడు మనం ఆలోచన చేయాలి కదా. ఒకే కుటుంబంలో వచ్చినవారు, ఒకే తల్లిదండ్రులకు బిడ్డలు. అయితే ఇతను చిన్నవాడు, అతను పెద్దవాడు. ఎందుకు కోరుకున్నాడు ఇతన్ని? ఎందుకు త్రోసివేశాడు అతన్ని? అందువల్ల దేవుడు దావీదును ఎందుకు కోరుకున్నాడు? దాని నుండి మనం 2-3 మాటలు నేర్చుకుంటాం. ఒకటి, దావీదు మంచి హృదయం గలవాడు. అపోస్తల కార్యములు 13:22 ఆ మాట చూస్తే మరి దావీదు నా హృదయానుసారి అని మాట ఉన్నది. చూసారా? అంటే దావీదు హృదయం అంటే మరి దేవునికి ఎంతో ఇష్టం. హృదయానుసారి, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. అందువల్ల హృదయానుసారి, దేవునికి అనుకూలమైనటువంటి ఆ మనస్తత్వం, ఆ హృదయము, ఆ మనస్సు ఉంటే ప్రభువునకు మనము ఇష్టలుగా ఉంటాం. గమనించండి. అందువల్ల మిగతా వాళ్ళని త్రోసివేసి అంటే అలాంటి సద్గుణం అతను లేదనే కదా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల నా హృదయానుసారి దావీదు అందుకు కోరుకుని ఉండాలి అని మనం అనుకుంటున్నాం. 1 సమూయేలు 17:26లో ఒక మాట ఉన్నది. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. దావీదుకు గొలియాతును చూసి, గొలియాతు వేసే రంగులు చూసి దావీదుకు చాలా రోషం వచ్చింది, చాలా పౌరుషం. బాలుడు, అతడు అజానుబాహుడు, మంచి బాడీ బిల్డరు, మంచి యుద్ధ నైపుణ్యుడు. మరి అతను చూచి అతని వ్యవహారం, అతని నటన పద్ధతి, అతని మాటల ధోరణి, అతని గర్వము చూచి దావీదుకి చాలా కోపం వచ్చింది. అంటే చూడండి, నా దేవుని పట్ల, నా దేవుని ప్రజల పట్ల ఈడు ఇలా వ్యవహరిస్తాడా, ఇలా బిహేవ్ చేస్తాడా, ఈడంతా నా ప్రభువు దగ్గర ఈడంతా అనేటట్లుగా. అంటే ఆ దైవ కార్యాల్లో ప్రభు పక్షంగా నిలబడాలంటే దావీదుకున్న రోషం, దావీదుకున్న పౌరుషం, దావీదుకున్నటువంటి ఆ స్పిరిటు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఊరినే నేను కోరుకున్నవాడు ఇతడే అని అన్నాడు. అతని హృదయం అంతా తెలుసు ప్రభువుకి, అతని మనస్తత్వం తెలుసు, అతను నాకు ఎలా ఉపయోగపడతాడో తెలుసు అని తెలుసు. అందువల్ల దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని అతడు తన యొక్క మరి పౌరుషాన్ని, రోషాన్ని అతను వ్యక్తపరిచినట్లుగా గొలియాతును బట్టి మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తర్వాత యెషయా గ్రంథం 43:4లో ఉన్నమాట అంటే నీవు నాకు ప్రియుడు అయినందున ఘనుడవైతివి అన్నట్టు. అంటే ప్రియముగా ఉండేటువంటి సద్గుణాలు దావీదులో దేవునికి కనిపించాయన్నమాట. దేవునికి ఇష్టమైన మరి పద్ధతులు ఏమి? మరి అక్కడ మనం చూసాము, నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదుని గూర్చి మరి ప్రభువు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి
ఇష్టము కలిగించేటువంటి విధానం మన జీవితంలో ఎలాగుంటే ప్రభువుకు మనం ఇష్టంగా ఉంటాం, ఎలాగుంటే ప్రభువు మనల్ని కోరుకుంటాడు, ఎలాగుంటే మనం ప్రభువుకు ప్రియముగా ఉంటాం, ఆ విషయాలు దైవ గ్రంథంలో మనం చూద్దాం. దేవుని స్తోత్రం. రోమా 12:2లో ఒక మాట ఉంది, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మనము ఈ లోక పద్ధతిని అనుసరించకూడదు. దేవునికి ఇష్టముగా ఉండాలి అని అంటే మనము ఈ లోక మర్యాద, లోక పద్ధతి మన జీవితంలో కూడదు. లోకము దాని ఆశు గతించును. లోకముతో స్నేహం చేసేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు, లోక పద్ధతిని అనుసరించేవాడు, దైవ పద్ధతి కాకుండా లోకానుసారంగా వెళుతున్నవాడు. కొంతమంది క్రైస్తవులైనా సరే లోకాన్ని అనుసరిస్తారు. లోక పద్ధతి ఏ కార్యక్రమం అయినా సరే లోకమే. మరి ఇది ప్రభువుకి ఇష్టం లేదు. అందువల్ల నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే లోక మర్యాద, లోక పద్ధతి మనము మన జీవితంలో మరి తీసుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 ఎఫెసీ 5:8లో మనం చూస్తే ప్రభువునకు ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి దాన్ని బట్టి నడుచుకోవాలి అని అంటున్నాడు. ప్రభువునకు మనం ఎలాగుంటే ప్రీతికరం, నువ్వు దాన్ని పరిశీలన చేయాలి, పరీక్ష చేయాలి. అంతే తప్ప ఏదో మన బ్రతుకుతున్నాలే, లేకపోతే ఇది భక్తి మార్గమే కదా, పర్వాలేదు, మరి ఎలాగెళ్తే సరిపోతుంది అని అనుకోవద్దు. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, నువ్వు బాప్టిజం తీసుకుని ఉండవచ్చు, సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తి కావచ్చు, మంచిదే. కానీ ప్రభువునకు మనం ప్రీతికరంగా ఉండాలి అని అంటే ఏ విధముగా మనము జీవితాన్ని మనం మోల్డ్ చేసుకుంటే అతను ప్రీతికరంగా ఉండగలం. వాక్యమును బట్టి మన జీవితాన్ని దిద్దుకోవాలి, వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సర్దుకోవాలి, వాక్యాన్ని బట్టి మనము అడుగు వేయాలి. అంతే తప్ప వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏది ఎలా చేసినా మనము ఆత్మీయతలో పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. అందువల్ల ఏంటంటే ప్రభువునకు ఇష్టకరమైన వ్యక్తిగా ప్రీతికరమైన ఉండాలంటే ప్రభువునకు ఏది ప్రీతికరమో దానిని నువ్వు పరిశీలన చేసి ఆ విధముగా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మరి ఒక మాట ఏమంటే యోబు గ్రంథములో 1:1 మనం చూస్తాం. యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబును గురించి ఎందుకు మంచి సాక్ష్యాన్ని ప్రభుస్తున్నాడు అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అందుకు యోబు అంటే అంత ప్రేమ, యోబు అంటే అతనికి అంత మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు సాక్ష్యాన్ని. అందువల్ల ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చెడుతనము మన జీవితంలో కనిపించకూడదు. మరి యోబు విసర్జించినవాడు అని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి 4వ విషయం ఏంటంటే యోహాను 2:5లో ఒక మాట ఉంది, ఆయన చెప్పింది మాత్రమే చేయాలి, చెప్పనిది చేయకూడదు. చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి అయితే ప్రభువుకి ఇష్టం ఉండదు. చెప్పిందే చేయాలి, చెప్పందే చేయకూడదు. వాక్యం ఏం చెప్తుందో అదే పద్ధతిలో చేయాలి, వాక్యానికి వ్యతిరేకంగా మనం చేయకూడదు. దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే ప్రభు మనల్ని కోరుకోవాలి. ఏ పని అయినా సరే అతను ఉంటే నాకు పర్వాలేదు, అతను ఉంటే నాకు ఎంత ఇష్టం, అతను ఉంటే పని జరుగుతుంది అనేటట్టుగా. దేవుని స్తోత్రం. దావీదును అలా కోరుకున్నాడు. 5వ విషయం ఏమంటే అడిగినది నిండు హృదయంతో సమర్పించేటువంటి సద్గుణం ఉండాలి. అడిగినది సమర్పణ చేయగలగాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత వారమైన. ఆదికాండం 22:12లో అబ్రహాము తన కుమారుడు, ఏకైక కుమారుడైన ఇస్సాకును అడుగుతాడు. మారు మాట ఆడకుండా అంటే బలిగా ఇవ్వమంటాడు మరియా పర్వతం మీద. ఒకే కొడుకు, నీ ఒక్కడై ఉన్న కుమారుడు. అయితే ఏమీ ఆలోచన, ఎంత హృదయంలో ఏమీ కలత లేదు, నిండు విశ్వాసంతో ప్రభువు అడిగాడు, నేనేం భయపడతానా, ప్రభువే చూసుకుంటాడు అనేటట్టుగా చూడండి. అందువల్ల చెప్పేది ఏమంటే ఇందుని బట్టి నీ సమర్పణ ఏటో నాకు అర్థమవుతుంది, ఇందుని బట్టి నీ యొక్క సంపూర్ణత ఏదో నాకు అర్థమవుతుంది, ఇందుని బట్టి నీ ప్రేమ ఏమిటో, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఇందుని బట్టి నాకు అర్థమవుతుంది, ఇందుని బట్టి నీవు దేవునికి భయపడువాడువు అని నేను గమనించానయ్యా. అందువల్ల మరి ప్రభు ఏది అడిగినా మనం నిండు హృదయంతో ఇవి ఇచ్చేటట్టుగా అబ్రహాము కుమారుని ఇచ్చడానికి సిద్ధపడ్డాడు. ఎంత ప్రీతికరం. అందుకే అతను అబ్రహాము
మరి విశ్వాసులకు తండ్రి అని, మరి అబ్రహాం పట్ల ఆయన ప్రత్యేకతను చూపించాడు. దేవుని స్తోత్రం. హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇష్టడుగా ఉండడానికి కొన్ని మాటలు చూసాం. అయితే త్రోసివేయబడ్డానికి నేను త్రోసివేసి తిని 1 సమూయేలు 16:6-7 మరి ఎలీయాబుని బట్టి మాట్లాడుతున్నాడు. ఆయన త్రోసివేయబడిన కారణం అంటే ప్రభువుకి అతనికి ఇష్టం లేదు. పైకి బాగుండొచ్చు కానీ ఇష్టం లేదు. అలాగే సౌలుని కూడా త్రోసివేశాడు, విసర్జించాడు. అతను సౌలుని త్రోసివేసిన కారణం ఏంటంటే 1 సమూయేలు 16:1 అతను రాజుగా ఉండకుండా నేను విసర్జించి తిని అని అన్నాడు. 1 సమూయేలు 15:9 అతను ఎందుకు అంటే ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి, చెప్పింది చేయలేదు కాబట్టి, దేవుని దృష్టికి కీడు చేసిన వాడు కాబట్టి. 1 సమూయేలు 16:14 అందువల్ల ఏంటంటే దేవుని ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోయింది అని అంది. గమనించండి. మరి తోసివేయడానికి విసర్జన కారణం మాట వినలేదు, చెప్పింది చేయలేదు, దేవునికి ఆయాసాన్ని కలిగించాడు. అందువల్ల అతడు త్రోసివేయబడ్డాడు. ఏలీయాబు కూడా మరి త్రోసివేయబడినాడు చూస్తున్నాం. ఒక మాట చూసి మనం ముగిస్తాం. దావీదులో ఇంకా కొన్ని సుగుణాలు ఏమిటి, ఎందుకు నేను కోరుకున్నవాడు ఇతడే అని అంటున్నాడంటే దేవునికి విధేయుడు. 2 ప్రార్థనాపరుడు, రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాడు, స్తుతిస్తాడు. 3 వాక్యం అంటే ఆశ, వాక్యం తన జివ్వకు మధురం తేనికంటే తీపి అని వాక్యాన్ని బట్టి 119 ఉంటుంది. దేవుడంటే భయం గొప్ప భారం. అందువల్ల నేను ఎలాగూ అంటే నేను దేవదారుమానులతో చెక్కబడిన నగరంలో ఉంటుండగా నా దేవుని మందిరము ఆ యొక్క తెరల చాటున ఉన్నది, డేరాల మధ్య ఉన్నది అనేటట్టుగా భారాన్ని, అంటే ప్రభువు కొరకు ఆ తృష్ణను కానీ ఇస్తారు. అంత మాత్రమే కాదు, దైవ కార్యాలంటే ఎంతో నీ ఇంటిని గూర్చిన ఆసక్తిని భక్షించుచున్నది అని మరి అతను హృదయంలో ఉన్న కార్యాన్ని చూస్తాం. అంత మాత్రం దేవునికి ఒక స్థలం చూచేంత వరకు నేను పరుండ మంచం ఎక్కను, నా కంటికి ఎప్పుడు రానియను, నిద్ర రానియనని అతడు ఎంతో తన యొక్క తీర్మానం చెప్తారు. ఇంకా అలాంటివి ఎన్నో దావీదు జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రియమైన బిడ్డారా. అందువల్ల నేను కోరుకున్నవాడు ఇతడే, దావీదుని అందుకు కోరుకున్నాడు ప్రభు. అందువల్ల మనము కూడా ప్రభు ప్రీతికరంగా ఉండాలి అని అంటే మరి దావీదు వలె మరి మన జీవితాన్ని ఆయనకి ఇష్టమైన రీతిలో, ప్రియమైన రీతిలో మోల్డ్ చేసుకోవాలి. ఎలీయాబు త్రోసివేయబడ్డాడు, సౌలు త్రోసివేయబడ్డాడు. మరి అలాంటి క్యారెక్టర్స్ మనకు ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు మా ప్రభువా నీ మాటలు మాకు ఇచ్చారు. ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదుని గురించి ఎంతో చక్కని, అందులో దావీదులో ఎన్నో అనుభవాలు వాక్యాన్ని బట్టి మేము చూచాం. అందువల్ల నేను అతను తోసివేసి తినే మాట మరి మేము ఏలీయాబును గూర్చి అలాగే సౌలును గూర్చి అతనిని విసర్జించి తినే మాట ఉన్నది మేము నేర్చుకున్నాం ప్రభు. మేము ఆ కోవలో ఉండకూడదు. మేము ప్రీతికరంగా ఉండేటట్టుగా మమ్మల్ని బలపరిచి నడిపించండి. గౌతంబరి ఎంతమంది ప్రోగ్రామ్ చూస్తున్నాం అంతమంది దీవించండి. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు ప్రభా. దంపతులుగా సమాధానం లేక ఉన్నారు. కొంతమంది విడిపోయిన వారు కూడా ఉండవచ్చు మా ప్రభా. కొంతమంది కరోనా వైరస్ తోటి బాధపడవచ్చు. వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఇదిగో మా ప్రభా విన్సెంట్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి హనూక్ గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమ పొందమని మనం చేసుకుంటూ ఇదిగో తండ్రి ప్రతిరోజు 1వ తారీఖు నుండి 8:30 నుండి 9:30 వరకు మా ప్రభువ మా తండ్రి ఆన్లైన్లో సమస్యల కొరకు, వేదంలో దుఃఖంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేసే భారాన్ని ఇచ్చారు. మేమందరం కలిసి ఆ విధంగా చేయడానికి ఎవరైనా అవసరం ఉన్నారు ఇదిగో జూమ్లో మాట్లాడి ప్రార్థన చేయించుకోవడానికి కూడా కృపద ఇచ్చామని మా తన మహిమ పొందమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కుడి చేను దేన బిడ్డ నిత్యము తోడే నడిపించునుగాక, ఆమేన్. చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ
నీ ఇల్లు చల్లగుండాలి, పిల్ల చల్లగుండాలి, కలిమి సంపద ఎంట ఉండాలి, కలిమి సంపద ఎంట ఉండాలి. యేసయ్య దీవెనలు నిండుగా ఉండాలి, యేసయ్య దీవెనలు నిండుగా ఉండాలి. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ కిటికీలకు కట్టాలి తొగరు దారము, నీ కుడి చేతులు ఉండాలి దైవ గ్రంథము. నీ కిటికీలకు కట్టాలి తొగరు దారము, నీ కుడి చేతులు ఉండాలి దైవ గ్రంథము. ఆధారమే నీ ఇంటికి ఆధారము, ఆ గ్రంథమే నీ ఇంటికి ద్వారబంధము. ఆధారమే నీ ఇంటికి ఆధారము, ఆ గ్రంథమే నీ ఇంటికి ద్వారబంధము. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ ఇంటి నుండి వినబడాలి స్తుతి గీతములు, నీ బ్రతుకులోన కనబడాలి యేసు బోధలు. నీ ఇంటి నుండి వినబడాలి స్తుతి గీతములు, నీ బ్రతుకులోన కనబడాలి యేసు బోధలు. స్తుతి గీతములే నీ ఇంటికి సోపానాలు, యేసు మాటలే నీ ఇంటికి కోట కొమ్ములు. స్తుతి గీతములే నీ ఇంటికి సోపానాలు, యేసు మాటలే నీ ఇంటికి కోట కొమ్ములు. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ ఇల్లు చల్లగుండాలి, పిల్ల చల్లగుండాలి, కలిమి సంపద ఎంట ఉండాలి, కలిమి సంపద ఎంట ఉండాలి. యేసయ్య దీవెనలు నిండుగా ఉండాలి, యేసయ్య దీవెనలు నిండుగా ఉండాలి. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.